ప్రియమిత్రులారా, రాగాలు పలికే వీణ తానై, జాబిల్లి పంచే వెలుగుగా తానై, వాణీలొలికే నాకిగా తానై, సితగళము కలిగిన శివము తానై, రెమ్మలో తేనెలా పట్టుగా తానై, డింభలందరి ఆదర్శముగా తానై, మధుర గళ కవ్వముతో కవనాలు చిలికించి, లీఢించు వెన్ననే మాకు తినిపించి, శ్వసనమును అందాల రాగాలు చేసే రిక్కమంటి నారి మల్లీశ్వరి అని శ్రీ భరతుడు ఎంతో అభిమానంగా రాసిన రాత ప్రత్యక్షర సత్యమనిపిస్తూ శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి అక్కయ్య రాసిన ఒక్క పదం అర్థాలెన్నో గ్రంథం నుండి చిలుకు పదానికి సంబంధించిన వ్యాసము వినిపించినది శ్రీమతి శ్రీదేవి జక్క. దేవదానవులు పాలకడలిని చిలుకుట వలన దాని నుండి లక్ష్మి, చంద్రుడు, విషం, అమృతం ఇలా ఎన్నో పుట్టాయి. ప్రతి ఇంట పాడి సమృద్ధిగా ఉన్న ఒకనాటి గ్రామీణ వాతావరణంలో వేకువలో కవ్వంతో వనితలు పెరుగును చిలుకుతూ మజ్జిగను, వెన్నను పొందేవారు. అలా స్త్రీలు కవ్వంతో చిలికే ఆ దృశ్యం ఎంతో అందంగా వర్ణించబడమే కాక చిత్రాలు, పాటలు కూడా వచ్చాయి. ఆ చిలికే వేళ వచ్చే సవ్వడి కూడా చాలా శ్రవణానందంగా ఉండేది. అది స్త్రీలకు ఒక వ్యాయామంగా ఉండేది. అప్పటి వారి కదలికలను తెలుపుతూ వనిత వయ్యారాలు చిలుకు అని అనేవారు. ఇప్పుడు ఆ చిలుకు అనే పదానికి గల వివిధ అర్థాలను తెలుసుకుందాం. మనమెంత తోడినా బావిలో నీరు ఊరుతూనే ఉంటుంది. రుచికరమైన పదార్థాలను చూడగానే వాటి వాసనకు మన నోటిలో నీరు ఊరుతుంది, అవునా? ఆ ఊరు అనేది చిలుకు అనే పదానికి గల ఒక అర్థం కాగా, గొళ్ళెం లేని తలుపు, కళ్ళెం లేని గుర్రం అని, తాళం వేసి తిని గొళ్ళెం మరచితిని అని చెప్పబడిన సామెత వాక్యాలలోని గొళ్ళెము అనేది మరొక అర్థము. రైతులు పొలంలో విత్తనాలను చల్లుతారు. ఆపై మొక్కలు వచ్చాక ఎరువు చల్లుతారు. వాడిపోయే ఆకుకూరలు, పూలు మున్నగు వాటిపైన నీటిని చల్లుతారు. పల్లెల్లో పొద్దు పొడవక ముందే స్త్రీలు తమ వాకిళ్ల ముందు ఉడ్చి ముగ్గులు పెట్టడానికి ముందు నీళ్లు చల్లుతారు. నూతన వధూవరులపై అక్షతలు చల్లుతారు. చల్లు అనే అర్థముతో పాటు బిందెలోని నీళ్లు చిందకుండా తీసుకొనిరా అనే మాటల్ని మనం వింటూ ఉంటాం. బియ్యం మున్నగు వాటిని రోటిలో పోసి దంచేటప్పుడు అవి చిందుతాయి. అలా చిందిపోకుండా రోటి మీద కుందెను పెట్టి దంచుతారు. లావా పొంగి చుట్టూ చిందుతున్నప్పుడు అక్కడి ప్రజలు ఆ చోటును ఖాళీ చేసి వెళ్ళిపోతారు. ఆ వాక్యాలలో చెప్పబడిన చిందు అనే పదము కూడా చిలుకు అనే పదానికి గల అర్థమే. బొమ్మ బొరుస పందెం వెయ్యి, నీదో నాదో పై చెయ్యి అంటుంటారు కొందరు. నాణెమునకు ఒకవైపు బొమ్మ, మరొక వైపు బొరుసు ఉంటాయి. అలాంటి నాణెము పైభాగాన్ని చిలుకు అని అంటారు. ఆటలమ్మ, కలరా, మశూచి వంటి వ్యాధులు అంటువ్యాధులు. అవి వ్యాపించకుండా ఉండాలని ప్రజలు పూజలు చేస్తారు, జాగ్రత్తలు తీసుకుంటారు. నిలిచిన నీళ్లల్లో నాచు వ్యాపిస్తుంది. గాలి ద్వారా పూల పరిమళం వ్యాపిస్తుంది. వ్యాపించు, వ్యాపింపచేయు అనే అర్థాలున్న ప్రసరించు అనేది కూడా చిలుకు అనే పదానికి గల అర్థమే. ఒకనాటి కాలాన యుద్ధమనేది విల్లమ్ములను అనగా బాణాలను ఉపయోగించి చేసేవారు. విల్లుకు బాణమును పెట్టి ఆ విల్లుకు ఉండే తాడును లాగి పట్టుకొని బాణాన్ని వేయడానికి సిద్ధంగా ఉండడాన్నే బాణమును సంధించడం అని అంటారు. అది కూడా చిలుకు అనే పదానికి గల అర్థమే. వర్షం కురిసే విధానాన్ని చినుకులు పడుతున్నాయి, తుంపర జల్లు పడుతోంది, సన్నగా పడుతోంది, ధారగా కురుస్తోంది, కొండపోతగా కురుస్తోంది అని చెప్పుకుంటారు. సన్నగా వర్షించు అనేది కూడా చిలుకు అనే పదానికి గల అర్థమే. మీరజాలగలడా నయానతి వ్రత విధాన మహిమన్ సత్యాపతి. మీరజాలగలడా నయానతి
వ్రత విధానం మహిమన్ అంటూ సత్యభామ శ్రీకృష్ణుని గురించి అనుకుందట. అలాగే రాజులు తమ ఆజ్ఞలనెవరూ మీరరాదని అనుకునేవారట. అలాగే తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు తమ మాటను మీరరాదు అని అనుకుంటుంటారు. ఈ మీరు అనేది కూడా చిలుకు అనే పదం యొక్క అర్థమే.